హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మా మేనగోడలు ఫంక్షన్ అయిపోయినాక మా చెల్లె వాళ్ళు మా బాబాయ్ కూతురు అయితే మా ఇంటికి వచ్చారండి. వచ్చాక ఇంకెప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అని ఇక్కడ భద్రాచలంలో ఇంతకుముందు మా పార్కు కొత్తగా కట్టారు, ఐటీసీకి వెళ్ళని చెప్పే కదండి. అక్కడ పార్క్కి వెళ్దామన్నారండి. అక్కడ పార్క్కి వెళ్ళాము. చాలా బాగుందండి పార్కు. కానీ కొంచెం దూరంగా ఉంది. ఆటో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి అక్కడికెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఒక్కళ్ళైతే వెళ్ళలేరు, ఫ్యామిలీతోటే వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని ఎప్పుడు నమ్మలేకుండా ఉన్నాం కదా. ఇక మేమైతే మా అబ్బాయి, మా మరిది, ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి, మా చెల్లె, మా బాబాయ్ కూతురు, వాళ్ళ పిల్లలు అందరం అయితే కలిసి వెళ్ళామండి. అందుకనే పార్కు చూపిస్తున్నానండి. అలానే నన్ను ఇంతగా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఫంక్షన్ వీడియోలు అయితే అన్నీ పెట్టలేదు. ఈ పార్కు చూసుకున్నాకైతే కొంచెం ఎప్పుడు వెళ్ళలేదు. మా పిల్లలు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్దాం అని అంటారు. కానీ నేను మా ఆయన మాత్రం ఎప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాం. రెస్టారెంట్కి ఎందుకులే, ఆ డబ్బులు దేనికోదానికి వస్తాయిలే అన్నట్టు అంటాం. తల్లిదండ్రులు అలానే ఆలోచిస్తాం కదా. మన పిల్లలు కూడా ఆ వయసు వచ్చాక, వాళ్ళకి ఆ బాధ్యతలు వచ్చాక అర్థం అవుతుంది. ఇప్పుడైతే చెప్తే మీరు ఇంతే అని మమ్మల్ని చాలాసార్లు అంటారు. ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారండి. పార్క్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం దూరం ఉందనే కానీ బాగానే ఉందండి. టికెట్ కూడా లేదు. మ్యూజియం ఉందండి. ఇక్కడ మ్యూజియంలో మనకి పాతనాటి కాలంలో ఇవన్నీ ఉన్నాయి. అది ఫుల్ వీడియో పెడతానండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఆదరించారో అది కూడా చూసి మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుట్లో ఏమేమి వస్తువులు ఎప్పుడెప్పుడు వాడాయి అవన్నీ వీడియో తీశానండి. అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ మ్యూజియంకి చెప్పే కదండి. మ్యూజియంలో టికెట్ అయితే రూ. 10 అండి. రూ. 10 తీసుకొని అయితే మ్యూజియంలోకి వెళ్ళడానికి స్టార్ట్ అయితే అయ్యామండి. ఇక్కడ ఎంట్రింగ్ అండి. ఇంకా ఈ వీడియో ఇదైతే ఫస్ట్ రావాలి బిట్ అండి. మేము ఆటోలో నుంచి దిగేటప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి వీడియో తీయమంటే తీసిందండి. కానీ నేనైతే ఇది అటు పెట్టాను, అది ఇటు పెట్టాను. నాకు అంత పర్ఫెక్ట్గా రాదండి పెట్టడం. ఇంకా మేమందరం అయితే మా అబ్బాయి ఆటో పంపించిండు, వాళ్ళ ఫ్రెండ్ ఆటో. ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళాము. వచ్చేటప్పుడు తనే తీసుకొచ్చిండు, వెళ్ళేటప్పుడు తనే తీసుకుంటే. ఇంకా లాస్ట్లో అయితే బోటింగ్ ఉందండి పిల్లలకి. ఇక్కడ ఈ బోటింగ్ కూడా తీసాను. చాలా బాగుంది. ఎండాకాలం అయిపోయిందండి. ఇంకా 4 రోజులు అయితే స్కూల్లే కదా వాళ్ళకి. వర్షాలు పడితే బయటికి కూడా ఎక్కడికి తీసుకెళ్ళరు. ఇంకా మా అంటే 2 రోజులు 3 రోజులే కదా అండి. అందరికీ బాయ్ అండి.